ఇక ఇప్పుడు మెయిన్ న్యూస్ ఎవరైనా చూస్తే ఓ ఇద్దరు మాట్లాడుకున్నా పొలిటికల్ గురించి దాని గురించి తక్కువ మాట్లాడుకుంటారు. ఇప్పుడు అంతా కూడా ఇదే బంగారం వెండి. నిజంగా అసలు లాస్ట్ 6 నెలల నుంచి చూస్తే అసలు దానిలో పట్ట పగ్గా లేకుండా పోతున్నాయి. పెరుగుడు 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 తప్ప ఏమాత్రం తగ్గేది అయితే లేదు. మన వెండి నిజానికి కొంచెం కరెక్షన్ అయింది. 2 లక్షలకు పోయి మళ్ళీ 1,60,000, 1,70,000, 1,50,000 కూడా పడిపోయింది. ఓకే, ఇంకా మళ్ళీ వెండి పడిపోతుంది అనుకున్నారు. కానీ అనూహ్యంగా మళ్ళీ జస్ట్ ఒక 15 నుంచి 20 రోజుల్లోనే దగ్గర ఒక 80,000 రూపాయలు పెరిగింది వెండి కిలో రేటు. ఇక్కడ చూడవచ్చు అసలు ప్రతిరోజు ఒక రికార్డు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. నిజంగా గ్లోబల్గా ఉన్నటువంటి పరిస్థితులతో పాటు డాలరు రూపాయి మారకం విలువ కూడా చాలా దారుణంగా అప్పట్లో 87, 88 ఉన్నటువంటి రూపాయి మారకం విలువ ఇప్పుడు 90+ వెళ్ళిపోయింది. దాంతో ఆటోమేటిక్గా దాని ఎఫెక్టు, గ్లోబల్గా పెరుగుతున్నటువంటి ఎఫెక్టు అన్నీ కూడా కలిసి ప్రతిరోజు పట్ట పగ్గాలు లేకుండా పెరిగిపోతున్నాయి బంగారం వెండి ధరలు. ఇప్పుడు చూడొచ్చు వెండి కిలో ఒక్కటే రోజు 9,000 పెరిగిందట. ఈ మధ్య కామన్ అయిపోయింది. ఒక్కరోజే కిలో వెండి ధర 10,000 పెరగడం, 15,000 పెరగడం అనేది కామన్ అయిపోయింది. ఇది చూడొచ్చు 10 గ్రాముల తులం బంగారం 1,42,000 అయిందంట. మనం ఆ మధ్య 1,00,000 రూపాయలు అయితేనే అమ్మో బంగారం 1,00,000 రూపాయలు అయింది అనుకున్నాం. మనం ఆ షాక్లో ఉండగానే అది 1,40,000 కూడా పోయింది. ఇంకా పెద్ద షాక్ కూడా ఇస్తూనే ఉంది. ప్రతిరోజు బంగారం వెండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. అసలు అది ఎక్కడ బ్రేక్ పడుతుంది ఏంటి అనేది అసలు ఏమీ ఎవరు ఊహించలేకపోతున్నారు. ఇక్కడ చూడొచ్చు వెండి ఢిల్లీ మార్కెట్లో 2,36,000 పోయిందంట. మన దగ్గర హైదరాబాద్ మార్కెట్లో దగ్గర 2,50,000 పోయింది మనకు. ఇగో ఇక్కడ చూడొచ్చు హైదరాబాద్లో ఇది వెండి రేటు 2,48,000 రూపాయలు అయింది. కొన్ని దగ్గర విశాఖపట్నం లాంటి ప్లేస్లో 2,50,000 కూడా దాటింది కిలో వెండి. అంటే నిజంగా ఎవరైనా ఈ మధ్య లాస్ట్ ఇయర్ కనుక ఎవరైనా వెండి మీద పెట్టుబడి పెట్టుంటే వాళ్ళ లాభాలు రెట్టింపు అయిపోయి ఉంటాయి. అంటే 70,000-80,000 ఉన్నటువంటి వెండి దాదాపు 2 రెట్లు పెరిగింది. అంటే అప్పుడు ఎవరైనా 1,00,000 రూపాయలు పెట్టుంటే ఇప్పుడు 3 లక్షలు ఉంటాయి. అంటే నిజంగా అంటే ప్రతిసారి అట్లా అవుతుందని కాదు. ఇది ఒక్కోసారి మార్కెట్ అంటేనే గేమ్. అట్లా ఈ గేమ్లో ఇప్పుడు బంగారం వెండి దూసుకపోతున్నాయి. స్టాక్ మార్కెట్లో ఎవరైనా పెట్టుబడి పెట్టుంటే అది పెరిగి ఉండదు. ఎందుకంటే లాస్ట్ 1 ఇయర్ నుంచి చూస్తే మార్కెట్లు పెద్ద ఏం హై రిటర్న్స్ ఎక్కడ ఇవ్వలే, అక్కడక్కడనే తిరుగుతున్నాయి. కాబట్టి అందులో పెద్ద రిటర్న్స్ ఇవ్వకుంటాయి. కానీ బంగారం వెండి మాత్రం చాలా పెద్ద ఎత్తున రిటర్న్స్ అయితే ఉంది. అంతర్జాతీయంగా కూడా ఆల్ టైమ్ హై అయితే అయిందట. ఇక చూడవచ్చు వెండి ఔన్స్ $75 పోయిందట. మనం అప్పట్లో ఒకసారి మాట్లాడుకున్నాం, $50 వెండి పోయినప్పుడు మాట్లాడుకున్నాము. ఈ చరిత్రలో ఇప్పటికీ 2-3 సార్లు $50 పోయింది వెండి, ఆ తర్వాత పడిపోయిందని చెప్పినాము. కానీ ఇప్పుడు $50 అది బ్రేక్ చేసింది, $75 కూడా పోయింది వెండి. ఇక బంగారం కూడా $4,530 పోయిందట. ఇక త్వరలో $5,000 కూడా బంగారం అవుతుందని చెప్తున్నారు. ఇట్లా దూకుడు. ఇగో ఇక్కడ చూడవచ్చు ఈ ఏడాది బంగారం వెండి అందించినంత భారీ స్థాయి లాభాలు ఎక్కడా రాలేదంట. 10 గ్రాముల బంగారం లాస్ట్ ఇయర్ చూస్తే 78,950 రూపాయలు ఈ టైంలో. ఇప్పుడు చూస్తే 1,40,000 రూపాయలు, అంటే దాదాపు డబల్ అయిపోయింది బంగారం. ఇక్కడ చూడవచ్చు అంటే 80% పెరిగింది బంగారం. 63,000 రూపాయలు పెరిగింది. ఓన్లీ 1 ఇయర్లో తులం బంగారం రేటు 63,000 రూపాయలు పెరిగింది. కిలో వెండి లాస్ట్ ఇయర్ చూస్తే 1,46,000 ఉండే, అది ఇప్పుడు 2,50,000 దగ్గరకు పోయింది. దగ్గర ఇది 163% రిటర్న్స్ ఇచ్చిందంట 1 ఇయర్లో. ఈ స్థాయిలో రిటర్న్స్ అంటే అది మామూలు విషయం కాదు, చాలా బీభత్సమైన రిటర్న్స్ అనుకోవాలి. ఇక నెక్స్ట్ ఇయర్ కూడా ఇట్లే ఉండొచ్చు. వచ్చే ఏడాది వెండి $100 ఈజీగా చేరుతుందంటే ఆల్రెడీ $75 అయింది. జస్ట్ $25 కూడా 1 మంత్లో పెరిగింది. కాబట్టి నెక్స్ట్ ఇయర్లో ఇంకొక $25 పెరుగుతుంది అని వీళ్ళైతే అంచనా వేస్తున్నారు. ఇక దాంతోపాటు బంగారం కూడా పెరుగుతుందంట. కనీసం ఈసారి అంతా కాకుండా ఒక 20% రేట్ అయితే ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉందని అందరూ అంచనా వేస్తున్నారు. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గడం ఒకటి రీజను, డాలర్తో రూపాయి మారకం రేటు ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నాం అదొక రేటు, అదొక రీజను. ఇక దాంతోపాటు డాలర్ మారకం రేటు అన్ని ప్రధాన కరెన్సీలతో పతనమవుతుంది. అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు అంటే ఈ ట్రంప్ టారిఫ్లు కావచ్చు, రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇంకా ఎప్పుడు ముగుస్తుందా లేదా తెలియని పరిస్థితులు, ఇటువంటి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇవి సేఫ్, బంగారం వెండి అయితే సేఫ్ అని అందరూ కూడా అందులో పెట్టుబడులు పెట్టడము. ఇక దాంతోపాటు సెంట్రల్ బ్యాంకులు, అన్ని దేశాల సెంట్రల్ బ్యాంకులు కూడా బంగారాన్ని బీభత్సంగా కొనుగోలు చేస్తున్నాయి. ఇది ఒక రీజను. ఇట్లా ఉత్పత్తికి డిమాండ్కు మధ్య ఉన్నటువంటి అంతరము. మెయిన్గా వెండి అంటే ఈవీలు, ఎలక్ట్రానిక్స్ ఇలాంటి వాటిలో ఈ క్లీన్ ఎనర్జీ అంటే సోలార్ ఎనర్జీ కావచ్చు, విండ్ ఎనర్జీ కావచ్చు, ఇటువంటి దాంట్లలో వెండి వాడడం, ఇవన్నీ కూడా కలిసి ఇప్పుడు మనకు
బంగారం వెండి ధరలు అయితే బీభత్సంగా పెరుగుతున్నాయి. అసలు ఈ ర్యాలీకి ఎక్కడ బ్రేక్ ఉంటుందో అనేది ఎవరికి అంతుబట్టకుండా ఉంది. కాబట్టి ఇక అంటే నిజంగా ఇది సామాన్యులకు మాత్రం చాలా పెద్ద భారం. మన ఇండియాలో చూస్తే మనం ఏమైనా పెళ్ళిళ్ళు అయినా పేరంటాలు అయినా ఇంకేదైనా ఫంక్షన్ అయినా గోల్డ్ పెట్టడం అనేది ఆనవాయితీ. ఇప్పుడు ఆ గోల్డ్ దగ్గరకు పోతే చేతులు కాలే పరిస్థితి తప్ప ఇంకేమీ లేదు. అది ఈ బంగారం వెండి ధరలు ఇక పట్ట పగ్గాలు లేకుండా అయితే అట్లా దూసుకుపోతూ ఉన్నాయి మరి.